వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. మనతో పాటు డాక్టర్ విజయశ్రీ గారు ఉన్నారు, డెర్మటాలజీ స్పెషలిస్ట్. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. అసలు డెర్మటాలజీ అంటే ఏంటి మేడం? ఎన్ని రకాలు ఉంటాయి వీటిల్లో? డెర్మటాలజీ అనేది ఇది ఒక మెడికల్ స్పెషాలిటీ అండి. ఇక్కడ మనము స్కిన్, హెయిర్, నెయిల్కి సంబంధించిన సమస్యల్ని డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి దీన్ని సబ్ స్పెషాలిటీస్ కూడా ఉంటాయి దీంట్లో, లైక్ మెడికల్ డెర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ డెర్మటో సర్జరీ అని అంటారనమాట. ఈ మెడికల్ డెర్మటాలజీలో మనకు రొటీన్గా చూసే స్కిన్ సమస్యలు ఉంటాయి కదండి, లైక్ పింపుల్స్ అనుకోండి, లేకపోతే డెర్మటైటిస్ లైక్ కాంటాక్ట్ డెర్మటైటిస్, ఇరిటెంట్ డెర్మటైటిస్, ఆ తర్వాత విటిలిగో అంటే బొల్లి, సోరియాసిస్, ఆ తర్వాత వెరీ డ్రై స్కిన్ లైక్ ఇక్తియోసిస్, తర్వాత కొన్ని వాస్కులైటిస్ అని కొన్ని డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి అన్నమాట. వాటిని మనము ప్రాపర్గా డయాగ్నోస్ చేసి అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ని సజెస్ట్ చేసి డయాగ్నోసిస్ని కన్ఫర్మ్ చేసుకొని మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి హెయిర్ ఫాల్, తర్వాత బాల్డ్నెస్, ఇవన్నిటిని కూడా మనము కొన్ని రకాల అలోపేషియాస్ ఉంటాయి, ఇలాంటివన్నిటిని కూడా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయడం అనేది మనకు మెడికల్ డెర్మటాలజీ కిందకి వస్తుంది అనమాట. సో మనకి కాస్మెటిక్ డెర్మటాలజీ అని అంటే ఇప్పుడు మనకి కెమికల్ పీల్స్ అని మనకి మొహం మీద ఉన్న లైక్ పోస్ట్ యాక్ని పిగ్మెంటేషన్ని కానీ, మెలాస్మాలో కానీ, లైక్ ట్యాన్ కానీ అలాంటివి ఉన్నప్పుడు మనం కెమికల్ పీల్స్ అనేవి సజెస్ట్ చేయడం జరుగుతుంది. అది కెమికల్ పీల్స్, తర్వాత అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేయడానికి హెయిర్ రిమూవల్ లేజర్, తర్వాత పిగ్మెంటేషన్కి క్యూ స్విచ్ లేజర్ అని అట్లా కొన్ని లేజర్ ట్రీట్మెంట్స్, తర్వాత యాక్నీ స్కార్స్ కోసం చేసే మైక్రో నీడ్లింగ్, ఆర్ఎఫ్, ఇలాంటివన్నీ మనకి ఈ కాస్మెటిక్ డెర్మటాలజీ కిందకి వస్తాయి. దాంతోపాటు ఇంజెక్టబుల్స్ లైక్ బొటాక్స్, ఫిల్లర్స్, ఇలాంటివన్నీ కూడా మనకి కాస్మెటిక్ డెర్మటాలజీలో చేయడం జరుగుతుంది అనమాట. లైక్ డెర్మటో సర్జరీ అంటే దాని నేమ్లోనే ఉంది కదండి, సర్జరీ అని చెప్పేసి. సర్జరీ లైక్ ఏమైనా స్కిన్ పైన గ్రోత్స్ ఉన్నప్పుడు వాటిని ఎక్సర్సైజ్ చేయడం, లైక్ సెబేషియస్ సిస్ట్, లైపోమాస్, ఇలాంటి వాటిని సర్జరీ ఓపెన్ చేసి రిమూవ్ చేయడం. సో రిమూవ్ చేయడం, దాంతోపాటు మనకి ఆర్ఎఫ్ కార్టరీ అని, క్రయోథెరపీ అని, మనకు వాట్స్ ఇలాంటివి లైక్ స్కిన్ ట్యాక్స్, ఇవన్నీ కూడా మనము వాటిని యూజ్ చేసి రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇవన్నీ కూడా మనకి సర్జరీ కిందకే వస్తాయి. తర్వాత విటిలిగో బొల్లి ఉన్నప్పుడు అది స్టెబిలైజ్ అయిన తర్వాత మనకి స్కిన్ గ్రాఫ్టింగ్ లైక్ మెల్నోసైట్ ట్రాన్స్ఫర్ అని, ఎక్స్ట్రాక్షన్ బ్లిస్టర్ గ్రాఫ్టింగ్ అని, ఇలాంటివన్నీ కూడా మనకి విటిలిగో సర్జరీస్, అవన్నీ కూడా మనకి డెర్మటో సర్జరీస్ కిందకి వస్తాయి. అట్లాగే క్రయోథెరపీ అంటే ఏంటి మేడం అసలు? క్రయోథెరపీ అనేది మనకు ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్ని యూజ్ చేసి మనకు స్కిన్ని లైక్ మనకి అబ్నార్మల్ టిష్యూస్ ఉంటాయి కదా, అబ్నార్మల్ టిష్యూస్ని కానీ కొన్ని గ్రోత్స్ని కానీ టెస్ట్రై చేస్తామన్నమాట. దాన్ని కోల్డ్ థెరపీ అని కూడా అంటారు. ఇక్కడ మనం ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ని అచీవ్ చేయడానికి మనం కొన్ని కెమికల్స్ యూజ్ చేస్తామన్నమాట. లైక్ నైట్రస్ ఆక్సైడ్ని కానీ, లేకపోతే లిక్విడ్ నైట్రోజన్ని, లేకపోతే సొలిడిఫైడ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే డ్రై ఐస్ అంటారు కదా, దాన్ని యూజ్ చేస్తామన్నమాట. బట్ మనం కామన్గా యూజ్ చేసేది వచ్చేసి లిక్విడ్ నైట్రోజన్. సో మనం ఇది యూజ్ చేసినప్పుడు అది మన టిష్యూని ఎలా డిస్ట్రాయ్ చేస్తుంది అని అంటే, మనము లైక్ ఈ లిక్విడ్ నైట్రోజన్ని యూజ్ చేసి మనము క్రయో మెషిన్ ద్వారా, మన క్రయో ప్రోబ్ ద్వారా మనము దాని మీద టిష్యూస్ పైన స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి టిష్యూ అనేది బాగా ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. ఫ్రీజ్ అయిపోయినప్పుడు మనకి టిష్యూ నెక్రోసిస్ అనేది జరుగుతుంది. ఆ తర్వాత మళ్ళీ ఆ ఫ్రీజ్ చేసిన దాన్ని రూమ్ టెంపరేచర్కి తీసుకొస్తాం, దాన్ని థాయింగ్ అంటాం అనమాట. అలా ఫ్రీజ్ థా సైకిల్స్కి చేసినప్పుడు అప్పుడు రూమ్ టెంపరేచర్కి తెచ్చినప్పుడు కూడా మళ్ళీ టిష్యూ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది. సో ఇలా మనకి ఫ్రీజింగ్ అండ్ థాయింగ్ ద్వారా మనము టిష్యూ డిస్ట్రక్షన్ని అచీవ్ చేస్తాం అనమాట ఈ క్రయోథెరపీలో. మనం అసలు ఈ క్రయోథెరపీని దేనికి యూజ్ చేస్తాం? ఈ క్రయోథెరపీని మనము స్కిన్ ట్యాక్స్ అని, లైక్ సెబోరిక్ కెరటోసిస్ అని, యాక్నిక్ కెరటోసిస్ అని, తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ వైరల్ వాట్స్ అని, ఇలాంటివి ట్రీట్ చేయడానికి, తర్వాత కీలాయిడ్స్, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం ఈ లైక్ సూపర్ఫిషియల్ స్కిన్ క్యాన్సర్స్ లైక్ బేసల్ సెల్ కార్సినోమా అని వెరీ సూపర్ఫిషియల్గా ఉండే టిష్యూస్ని డిస్ట్రాయ్ చేయడానికి కూడా మనం యూజ్ చేస్తామన్నమాట. సో ఎక్కడ ఇది ఎక్కువగా యూజ్ అవ్వదు అని అంటే, మనకి ఎక్కడైతే మనకు టిష్యూని తీసి మనకు అది కన్ఫర్మ్గా డయాగ్నోసిస్ తెలియదు, మనం ఆ టిష్యూని తీసి బయాప్సీకి పంపించాలి అలా అనుకున్నప్పుడు ఏంటంటే మనము క్రయో చేయకూడదు. అప్పుడు మనకు టిష్యూ అనేది డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు అసలు అది మనకు ఆ కండిషన్ ఏంటి అనే ప్రాపర్ డయాగ్నోసిస్ రాదు. కాబట్టి సో అప్పుడు మనము బయాప్సీ చేసుకొని దాన్ని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మనము క్రయో కానీ లేకపోతే సర్జరీ కానీ ప్లాన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత దీనికి ఏమైనా కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయా అంటే ఎవరికి చేయకూడదు అని, ఎవరికైతే వెరీ కోల్డ్కి చాలా సెన్సిటివ్గా ఉంటారు, కొంతమంది కోల్డ్ ఇంటాలరెన్స్ ఉంటుంది అనమాట. కోల్డ్కి ఎక్స్పోజ్ అవ్వగానే వాళ్ళకి దద్దుర్ల లాంటివి వస్తాయి, అంటే కోల్డ్ అర్టికేరియా అంటారు, అలాంటి వాళ్ళు. తర్వాత క్రయోఫైబ్రినోజెనీమియా అని ఒక కండిషన్ ఉంటుంది, వాళ్ళకి కూడా చేయమన్నమాట. రేనాల్డ్ ఫినామినా అని ఇంకో కండిషన్ ఉంటుంది, వాళ్ళు కూడా కోల్డ్ని తట్టుకోలేరు అనమాట. సో అలాంటి వాళ్ళని మనము క్రయోథెరపీకి తీసుకోకూడదు. ఏజ్ లిమిట్ అంటే ఇది కొంచెం మనకి మనం ఎక్స్ట్రీమ్గా లో టెంపరేచర్ని కూల్ చేసినప్పుడు మనకి పెయిన్, డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. కాబట్టి వెరీ యంగ్ చిల్డ్రన్ని
మనము వెరీ యంగ్ చిల్డ్రన్, తర్వాత ఎవరికైతే సెన్సేషన్ తెలియదు, బెడ్ రిడన్ ఉండి సెన్సేషన్స్ తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా అవాయిడ్ చేయాలి. కాకపోతే ఏంటంటే ఇది ఇన్ఎక్స్పెన్సివ్ అండ్ సేఫ్ ప్రొసీజర్. కెమికల్ యూజ్ చేస్తామన్నారు కదా, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి? ఆ కెమికల్ని అనేది మనము చాలా కంట్రోల్డ్ పద్ధతిలో యూజ్ చేస్తాం కదా, ఎంత అవసరమో అంతసేపే, లైక్ మనకు ఎన్ని సెకండ్స్ మనం దాన్ని ఫ్రీజ్ చేయాలో అన్ని సెకండ్సే ఫ్రీజ్ చేస్తాము. మనకి దానివల్ల మనకి ఒకవేళ పొరపాటున అది టిష్యూస్లోకి ఎక్కువ వెళ్ళిపోయి, లైక్ ఇంట్రాలేషనల్గా ఇచ్చినప్పుడు అది టిష్యూస్లోకి ఎక్కువ వెళ్ళిపోయినప్పుడు ఎంఫైసీమా అంటే వాపులాగా వస్తుంది, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అది అబ్జర్వ్ అవుతుంది. మనకు సైడ్ ఎఫెక్ట్స్ విషయానికి వస్తే బేసికల్లీ ఏంటంటే పెయిన్ డిస్కంఫర్ట్ అది ఉంటుంది, కొన్నిసార్లు బ్లిస్టరింగ్ కూడా అవుతుంది స్కిన్ అనేది. కొన్నిసార్లు ఏమవుతుందంటే పిగ్మెంటరీ చేంజెస్ లైక్ డీపిగ్మెంటేషన్ ఇలాంటివన్నీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావచ్చు అనమాట. సో మనం ప్రాపర్గా పేషెంట్ని సెలెక్ట్ చేసుకొని ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటే మనం సైడ్ ఎఫెక్ట్స్ చాలా వరకు నివారించాలి. మేడం, చాలామందికి చూస్తే ఫేస్ పైన మొటిమలు వస్తూనే ఉంటాయి. అట్లాంటి వారికి ఎట్లా ఉంటుంది ట్రీట్మెంటు? అసలు అవి రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఓకే, పింపుల్స్ లేదా మొటిమలు అనేవి మనకి చాలా కామన్గా చూసే స్కిన్ కండిషన్ అండి. ఇట్స్ ఎ ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఆఫ్ ద పైలోసెబేషియస్ యూనిట్. పైలోసెబేషియస్ యూనిట్ అంటే మనకి ఆయిల్ గ్లాండ్ కనెక్టెడ్ టు ద హెయిర్ ఫాలికిల్. సో ఆ హెయిర్ ఫాలికిల్ ఓపెనింగ్ ద్వారా మనకి ఆయిల్ అనేది డ్రైన్ అవుతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యి మనకి హెయిర్ ఫాలికిల్ వాల్ని కనెక్ట్ చేస్తున్న లైక్ లైన్ చేస్తున్న కెరటినోసైట్స్ అనేవి ఎక్సెసివ్గా డివైడ్ అయిపోయి ఆ డెడ్ కెరటినోసైట్స్ అంటే డెడ్ సెల్స్ ప్లస్ ఈ ఆయిల్ అనేది స్టిక్ టుగెదర్ అయిపోయి మనకు ఒక ప్లగ్ లాగా ఫామ్ అవుతుంది. ప్లగ్ లాగా ఫామ్ అయ్యి ఆ హెయిర్ ఫాలికిల్ ఓపెనింగ్ దట్ పోర్ని బ్లాక్ చేస్తుంది అనమాట. ఆ పోర్ని బ్లాక్ చేసినప్పుడు మనకి ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ లాంటివి ఏర్పడతాయి. మనకి ఆ ప్లగ్ అనేది స్కిన్ కింద ఉండి ఒక వైట్ బంప్ లాగా ఉంటుంది, దాన్ని వైట్ హెడ్ అని. అది స్కిన్ పైకి ఓపెన్ అయ్యి మనకి ఎయిర్తో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల సిబమ్ అనేది బ్లాక్గా మారుతుంది అనమాట. దాన్ని బ్లాక్ హెడ్ అంటారు. అంటే బ్లాక్ హెడ్ అంటే అది డర్టీ అని కాదు, బికాస్ దట్ ఈస్ సిబమ్ మీద కొన్ని మనకి ఎయిర్కి సిబమ్కి జరిగిన రియాక్షన్ వల్ల ఫామ్ అయిన ఒక బ్లాక్నెస్ అనమాట. సో మనకి ఒకసారి ఈ బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఫామ్ అయిన తర్వాత మనకి ఎగ్జిట్ అనేది బ్లాక్ అయిపోతుంది మనకి పోర్ నుంచి. మనకి సిబమ్ ఎగ్జిట్ అవ్వదు, తర్వాత డెడ్ సెల్స్ కూడా బయటికి వెళ్లకుండా అలాగే అక్యుములేట్ అయిపోయి మనకి ఆయిల్ అక్యుములేట్ అయినప్పుడు ఎప్పుడైనా సరే బ్యాక్టీరియా అట్రాక్ట్ అవుతుంది. దట్ ఈస్ ప్రోపియోని బ్యాక్టీరియం యాక్నీస్ అనేది వచ్చి అక్కడ మనకి కలెక్ట్ అవుతుంది అనమాట. గ్లాండ్ లోపల కలెక్ట్ అయిపోయి దాంతోపాటు మనకి ఒకసారి బ్యాక్టీరియా వచ్చి ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ స్టార్ట్ అయింది అంటే వైట్ సెల్స్ అన్ని కూడా వచ్చేసి మనకి నెక్స్ట్ గ్రేడ్కి వెళ్తుంది యాక్నీ. లైక్ చిన్న చిన్న రెడ్ కురుపుల్లాగా ఏర్పడతాయి. ఆ తర్వాత ఇంకా అది ఫార్వర్డ్ అయ్యే కొద్దీ, ఇంకా ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ కంటిన్యూ అయ్యే కొద్దీ మనకి నాడ్యూల్స్ లాగా పక్కపక్కన ఉన్న ఆయిల్ గ్లాండ్స్ కూడా కలిసిపోయి మనకి నాడ్యూల్స్, సిస్ట్లు అవన్నీ కూడా ఫామ్ అవుతాయి అనమాట. సో మనకి గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4గా డివైడ్ చేస్తారు ఈ యాక్నీని. గ్రేడ్ 1 అంటే బ్లాక్ హెడ్ అండ్ వైట్ హెడ్స్, గ్రేడ్ 2 అంటే బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్ ప్లస్ పాప్యూల్స్ అంటే చిన్న కురుపులు లాంటివి, గ్రేడ్ 3 అంటే ఆ రెండింటితో పాటు పస్ట్యూల్స్ కూడా ఉంటాయి, గ్రేడ్ 4 అంటే అవన్నిటితో పాటు నాడ్యూల్స్ అండ్ సిస్ట్లు కూడా ఉంటాయి అనమాట. సో మనకి ట్రీట్మెంట్ వచ్చేసి మనకి గ్రేడ్ ఆఫ్ ద యాక్నీని బట్టి డిసైడ్ చేస్తాం అనమాట. యాక్చువల్లీ మనకి అసలు పింపుల్స్ ఎందుకు వస్తున్నాయి, ముఖ్యంగా ఈ పింపుల్స్ అనేవి మనకి బేసికలీ ఈ టీనేజర్స్లో కామన్గా చూస్తూ ఉంటాం, బట్ ఏ ఏజ్ గ్రూప్ అయినా ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఆండ్రోజన్స్ లైక్ మేల్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్ అనేది దాని ఎఫెక్ట్ వల్ల మనకి ఈ సీబమ్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యి మనకి యాక్నీని స్టిమ్యులేట్ చేస్తుంది. సో దీనికి ఏంటి అని అంటే మనకి లైక్ డైటరీ ఫ్యాక్టర్స్ లైక్ ఆండ్రోజన్స్తో పాటు డైటరీ లైక్ ఆయిలీ ఫ్రైడ్ ఫుడ్స్, డైరీ ప్రోడక్ట్స్, ఆ తర్వాత ముఖ్యంగా జంక్ ఫుడ్ ఇట్లాంటివన్నీ కూడా మనకి ట్రిగ్గర్స్ లాగా పనిచేస్తాయి. దాంతోపాటు కొన్ని రకాల మెడిసిన్స్, గ్రీజీగా ఉండే ఈ కాస్మెటిక్స్ని యూజ్ చేసినప్పుడు అవన్నీ కూడా పోర్స్ని బ్లాక్ చేసి యాక్నీ రావడానికి హెల్ప్ చేస్తాయి. దాంతోపాటు కొన్ని రకాల మెడికేషన్స్ కూడా, కొంతమంది ట్యూబర్క్యులోసిస్ మెడికేషన్స్ మీద ఉంటారు, కొంతమంది ఎపిలెప్సీ మెడికేషన్స్ మీద ఉంటారు, అవి కూడా కొంతవరకు పింపుల్స్ని స్టిమ్యులేట్ చేస్తాయి. ఆ తర్వాత కొంతమందికి జెనెటిక్ టెండెన్సీ కూడా ఉంటుంది, అంటే లైక్ ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతూ ఉంటుంది, కొంతమందికి పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. తర్వాత పీసీఓడి అనే ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా ఈ పింపుల్స్ చూస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి, ట్రీట్మెంట్ అనేది మనకి గ్రేడ్ ఆఫ్ ద యాక్నీని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మనకి గ్రేడ్ 1 అనుకోండి, అక్కడ మనము టాపికల్ రెటినాయిడ్స్ కానీ బెంజైల్ పెరాక్సైడ్, అడాపలిన్, సాల్సిలిక్ యాసిడ్, అజలైక్ యాసిడ్ ఇలాంటివన్నీ యూస్ చేస్తాం. ఒకవేళ మనకి గ్రేడ్ 2లో మనకి ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కాబట్టి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ కోసం కొన్ని యాంటీబయాటిక్స్, ఓరల్ యాంటీబయాటిక్స్ని కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. గ్రేడ్ 3, గ్రేడ్ 4 మనకి ఒకవేళ ఓరల్ యాంటీబయాటిక్స్ రెసిస్టెంట్గా ఉంది అన్నప్పుడు మనకి విటమిన్ ఏ డెరివేటివ్ ఐసోట్రెటినాన్ అనే టాబ్లెట్ని కూడా అవసరమైన వాళ్ళకి సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి మనకి పింపుల్స్ వచ్చాయంటే కొంతమందికి మరకల్లాగా పడతాయి, లైక్ పిగ్మెంటేషన్ లాగా పడుతుంది, కొంతమందికి ఏమో స్కార్స్, గుంటల్లాగా పడతాయి అనమాట.
సో పిగ్మెంటేషన్ని వచ్చేసి మనము లైట్నింగ్ క్రీమ్స్ ద్వారా ట్రీట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు లైక్ సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్ ఇవన్నీ అడ్వైస్ చేయడం జరుగుతుంది. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ యాక్నీ ట్రీట్మెంట్లో కూడా ఇవన్నీ సజెస్ట్ చేస్తాము. బట్ వెన్ లైక్ మనకి మార్క్స్ విషయానికి వస్తే, అంటే మనకి పింపుల్స్ తగ్గిన తర్వాత పడిన నల్ల మచ్చల్ని తగ్గించడానికి స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనము కెమికల్ పీల్స్ అని, లేజర్ ట్రీట్మెంట్స్ అని ఇవన్నీ కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో స్కార్స్ ఒకసారి పడిన తర్వాత మనము మైక్రో నీడ్లింగ్ ఆర్ఎఫ్ అని, డెర్మా రోలర్స్ అని, ఫ్రాక్షనల్ CO2 అని, ఎర్బియం యాగ్ లేజర్ అని ఇలాంటి లేజర్ ట్రీట్మెంట్స్ ద్వారా మనము రీసర్ఫేస్ చేయడానికి, అంటే మనకి ఆ గుంటల్లాగా పడిన వాటిని నార్మల్గా తీసుకురావడానికి ట్రై చేయొచ్చు. లేజర్ ట్రీట్మెంట్స్ ద్వారా, మైక్రో నీడ్లింగ్ ఆర్ఎఫ్ ద్వారా దాన్ని బెటర్ చేయొచ్చు. అంటే కంప్లీట్గా నార్మల్ స్కిన్ లాగా అవ్వకపోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయి. బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం నార్మల్కి తీసుకురావడానికి ట్రై చేయొచ్చు అనమాట. ఆ తర్వాత మనకి లేజర్స్ వచ్చేసి మనకి బేసికలీ యాక్టివ్ యాక్నీ ఉన్నప్పుడు లేజర్స్ యూజ్ చేయొచ్చు. అంటే లేజర్స్ కన్నా మనకి బ్లూ లైట్ అని, తర్వాత IPL లేజర్ అని ఇలాంటివి మనము యాక్నీకి యూజ్ చేయొచ్చు. బట్ ఎలాంగ్ విత్ మెడికల్ ట్రీట్మెంట్, ఎలాంగ్ విత్ కెమికల్ పీల్స్ అది మనకి హెల్ప్ చేస్తుంది. అంటే ఆ లేజర్ అంటే లైక్ లేజర్ ఆర్ వాట్ ఎవర్ లైట్ థెరపీ అనేది ఎలోన్గా అంత ఎఫెక్టివ్గా ఉండదు. దానికి మళ్ళీ మల్టిపుల్ సిట్టింగ్స్ కూడా అవసరం పడతాయి. ముఖ్యంగా బ్లూ లైట్ అని, ఆ బ్లూ లైట్ ఏం చేస్తుంది అంటే ప్రొపియరీ బ్యాక్టీరియం యాక్నీస్ అనేది మనకి ప్యాథోజెన్సిస్లో ఉంటుంది కదా, ఆ బ్యాక్టీరియా మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ కూడా ఉంటుంది అనమాట. ఈవెన్ IPL లేజర్ కూడా మనకి యాక్నీని తగ్గించడానికి కొంతవరకు యూజ్ అవుతుంది. అంటే ఈ ట్రీట్మెంట్ ఎంతవరకు సాగుతుంది మేడం? అంటే కంటిన్యూగా అవుతూ ఉంటుందా? ఎన్ని మంత్స్ అని ఏమైనా ఉంటుంది? అంటే బేసికల్లీ మనకి ట్రీట్మెంట్ అనేది కొంతమందికి సింపుల్గా యాంటీబయాటిక్స్ ఇచ్చి క్రీమ్స్ ఇచ్చినప్పుడు బాగా తగ్గిపోతుంది. తర్వాత మనకి మార్క్స్కి కూడా వాళ్ళు లైట్నింగ్ క్రీమ్స్తో కానీ, లేజర్స్తో లైక్ కెమికల్ పిల్స్తో బాగా రెస్పాండ్ అవుతారు. కొద్దిమంది బేసికలీ స్కార్స్ పడిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనకి సిట్టింగ్స్ వైజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. వన్స్ ఏ మంత్ ఆర్ వన్స్ ఇన్ 2 months అట్లా ఫ్రాక్షనల్ CO2 కానీ, మైక్రో నీడ్లింగ్ RF లేజర్స్ కానీ, ఆ తర్వాత మళ్ళీ ఒక్కొక్క స్కార్కి కొన్ని రకాల స్కార్స్ని డిఫరెంట్గా అడ్రస్ చేయాల్సి ఉంటుంది అనమాట. కొన్నిసార్లు పంచ్ ఎక్సిషన్ చేయాల్సి వస్తుంది, కొన్నిటికి TCA క్రాస్ అంటే మనకి ఐస్ పిక్ స్కార్స్ అంటారు, వాటికి TCA స్కార్స్ అని. ఆ స్కార్ని బట్టి మనము టైలర్ మేడ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది మేడం. అట్లాగే మచ్చలు వస్తూ ఉంటాయి చాలా మందికి ముఖం మీద, వాటిని ఎట్లా తొలగించుకోవాలి ఉంటుంది? ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది దీనికోసం? మచ్చలు అని అంటే మనకి యాక్నీ పింపుల్స్ తగ్గిన తర్వాత పడే మచ్చలు ఉంటాయి. దాన్ని పోస్ట్ యాక్నీ హైపర్ పిగ్మెంటేషన్ అంటారు, మంగు మచ్చలు అంటారు, మెలాస్మా, ఆ తర్వాత ఫ్రెకిల్స్ మనకి సన్ ఎక్స్పోజర్ వల్ల వచ్చే బ్లాక్ డాట్స్ ఉంటాయి. కొంతమందికి మోల్స్ కూడా మనకి మొహం మీద పింపుల్స్ లాగా అది లైక్ మచ్చల్లాగా కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి DPNs అంటే డెర్మటోసిస్ పాపులోసా నైగ్రా అని చిన్న పులిపిర్ లాంటివి కూడా మనకు కనిపిస్తాయి. సో ఫస్ట్ మనకి ఎవరికైనా మచ్చలు ఉన్నాయంటే వాళ్ళని క్లోజ్గా ఎగ్జామిన్ చేసి అసలు అది లేకుంటే ఫ్రెకిలా, లేకపోతే పోస్ట్ యాక్నీ పిగ్మెంటేషనా, లేకపోతే DPNA ఏంటి అనేది మనం డిసైడ్ చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ అవి మనకి DPNs అనుకోండి, మనకి లేజర్ ద్వారా కానీ, RF కార్టీ ద్వారా కానీ మనము రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనకి ఫ్రెకిల్స్ అనుకోండి, మనకి ఫ్రెకిల్స్ అయితే ప్రాపర్ సన్ ప్రొటెక్షన్, ఎనీ పిగ్మెంటేషన్ మనం ప్రాపర్ సన్ ప్రొటెక్షన్ అయితే ఖచ్చితంగా చేయాలండి. సన్ స్క్రీన్ని లైక్ గుడ్ క్వాంటిటీలో అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ మాయిశ్చరైజర్స్, తర్వాత స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ని రెగ్యులర్గా వాడుతూ ఉండాల్సి వస్తుంది. తర్వాత మనకి ఈ ఫ్రెకిల్స్ అనేవి మనకి స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్తో తగ్గట్లేదు అన్నప్పుడు మాత్రం Q-switch లేజర్ అని ఉంటుంది. దాన్ని మనము రెగ్యులర్గా వన్స్ ఇన్ ఏ మంత్ ఆర్ వన్స్ ఇన్ 2 months అలా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, అవి ఫేడ్ అయ్యే వరకు. ఆ తర్వాత కూడా డెఫినెట్గా మన స్కిన్ని సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేకపోతే రిపీటెడ్గా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఫెయిర్ స్కిన్ వాళ్ళలో మనకి ఫ్రెకిల్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. ట్రీట్మెంట్ అయ్యాక కూడా వచ్చే ఛాన్సెస్, ట్రీట్మెంట్ అయ్యాక కూడా మనకి సన్కి అంటే సన్ స్క్రీన్స్ ఏవి యూజ్ చేయకుండా, ప్రాపర్ కేర్ తీసుకోకుండా మళ్ళీ మనం సన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయితే మళ్ళీ రావడానికి డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది ఫెయిర్ స్కిన్ వాళ్ళల్లో డెఫినెట్గా. తర్వాత వచ్చేసి మనకి మార్క్స్, పింపుల్స్ తగ్గాక పడిన మార్క్స్ ఉంటాయి కదండి, ఆ మార్క్స్కి మనము లైట్నింగ్ క్రీమ్స్ ఇస్తాము లేదా కెమికల్ పీల్స్ చేస్తాము. అండ్ కొన్నిసార్లు Q-switch లేజర్ని కూడా మనము ఆ పిగ్మెంటేషన్ని తగ్గించడానికి యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. మెలాస్మా వచ్చేసి ఏంటంటే, మెలాస్మాకి కూడా మనము స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్, కొన్ని ఓరల్ మెడికేషన్స్ని, ఆ తర్వాత కెమికల్ పీల్స్, లేజర్ ట్రీట్మెంట్ ఇవన్నీ ఇవ్వాల్సి వస్తుంది. బట్ మెలాస్మా అనేది కొంచెం స్టబ్బన్ ఉంటుంది అనమాట ట్రీట్మెంట్కి. సో అది మన ప్రాపర్గా మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటూ, ఇంటర్మీడియట్గా మనం ట్రీట్మెంట్స్ తీసుకుంటూ రెగ్యులర్గా సన్ ప్రొటెక్షన్ అండ్ లైట్నింగ్ క్రీమ్స్ యూజ్ చేస్తూ మనం దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు, కంట్రోల్లో ఉంచవచ్చు అనమాట. మేడం, ఈ మధ్యకాలంలో క్యాన్సర్ గురించి ఎక్కువగా వింటున్నాం. అయితే స్కిన్ క్యాన్సర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? ఓకే,
స్కిన్ క్యాన్సర్ అంటే మనకి అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ సెల్స్ ఇన్ ద స్కిన్ టిష్యూస్ అనమాట. మనకి స్కిన్ క్యాన్సర్స్ అనేవి మనకి ఆల్మోస్ట్ మెయిన్ క్యాన్సర్ చాలా రకాలుగా ఉంటాయి, బట్ మెయిన్ వచ్చేసి బేసల్ సెల్ కార్సినోమా, స్క్వామస్ సెల్ కార్సినోమా అండ్ మెలనోమా. సో బేసల్ సెల్ ఈ 3 టైప్ ఆఫ్ కార్సినోమాస్ మనం కామన్గా చూస్తూ ఉంటాము. సో మనకి ఎలా వస్తుంది క్యాన్సర్ అనేది అంటే ముఖ్యంగా సన్ ఎక్స్పోజర్ అంటే లైక్ యూవీ రేడియేషన్. మెయిన్గా యూవీ రేడియేషన్ అనేది అయితే డైరెక్ట్ సన్ ఎక్స్పోజర్ వల్ల కానీ ట్యానింగ్ బెడ్స్ అని మనకు యూఎస్లో వేరే ప్లేసెస్లో యూజ్ చేస్తూ ఉంటారు, మనకు అంత పాపులర్ కాదు. సో మన వీటి ద్వారా మనకి యూవీ రేడియేషన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి సన్ బర్న్ ఇలాంటివన్నీ జరిగినప్పుడు అక్కడ ఏమవుతుందంటే మన స్కిన్ సెల్స్లో ఉన్న డిఎన్ఏలో కొన్ని చేంజెస్ వచ్చేసి అబ్నార్మల్గా సెల్స్ గ్రో అవుతాయి అనమాట. గ్రో అయ్యి మనకి మనకి క్యాన్సర్ సెల్స్ అనేవి ఫామ్ అయిపోయి మనకి కంతుల్లాగా లైక్ గడ్డల్లాగా అలా ఫామ్ అవుతాయి అనమాట. సో మనకి కారణాలు ఏంటి? కారణాలు అంటే ఆల్రెడీ మనం చెప్పాం యూవీ రేడియేషన్ అని. రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎస్పెషల్లీ ఎక్కువగా సన్కి ఎక్స్పోజ్ అవ్వడము, సన్ ప్రొటెక్షన్ అనేది అసలు తీసుకోకపోవడము, సన్ స్క్రీన్స్ యూజ్ చేయకుండా ఎక్కువగా ఎండలో తిరుగుతూ ఉండడము, అదైతే వెరీ ఫెయిర్ స్కిన్ లేకపోతే లైట్ కలర్డ్ ఐస్, వెరీ ఫెయిర్ స్కిన్ ఉండడము, అదైతే మల్టిపుల్ మోల్స్ ఉండడం. మెలనోమా అనుకున్నాం కదా, మల్టిపుల్ మోల్స్ ఉన్నప్పుడు కూడా మనం ఆ మోల్స్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది, ఏమైనా అబ్నార్మల్ చేంజెస్ వస్తున్నాయా అని చెప్పేసి. అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఆ తర్వాత మనకి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్కిన్ క్యాన్సర్, ఆ తర్వాత ఇమ్యునోసప్రెసివ్ థెరపీ. కానీ మనకు వేరియస్ రీజన్స్ ద్వారా మనం ఇమ్యునోసప్రెసివ్ మెడికేషన్ యూజ్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు. ఆ ఇమ్యునోసప్రెసివ్ మెడికేషన్ మీద ఉన్న వాళ్ళు కూడా మనకి ఏమైనా కొత్త గ్రోత్ కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రోత్లో ఏమైనా చేంజెస్ కానీ వస్తే డాక్టర్కి నోటిఫై చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత ఆల్రెడీ ఇమ్యునోసప్రెసివ్ డిసీజెస్ ఉన్న వాళ్ళు, కొంతమంది హెచ్ఐవి ఇలాంటి వాళ్ళలో కూడా మనకి ఈ స్కిన్ క్యాన్సర్ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఒకసారి మనకి ఈ స్కిన్ క్యాన్సర్ వచ్చిన తర్వాత దాన్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము అని అంటే మనము ఎగ్జామిన్ చేసినప్పుడు మనకి ఆ గ్రోత్లో ఏమైనా మనకు అన్యూజువల్ చేంజెస్ కనిపించాయి. లైక్ మెలనోమాలో అయితే ముఖ్యంగా మనకి ABCD రూల్ని అప్లై చేస్తామన్నమాట. లైక్ అసిమెట్రీ అంటే ఒక స్మాల్ ఏరియాలో అంటే ఒక మచ్చలో ఒక భాగం ఒక రకంగా ఇంకో భాగం ఇంకో రకంగా ఉంటుంది, అంటే అసిమెట్రీ అంటాం అనమాట. లైక్ బార్డర్స్ అంటే మనకి ఎడ్జెస్ అనేవి ఇరెగ్యులర్గా ఉంటాయి, ఆ మచ్చలో ఇరెగ్యులర్గా ఉంటాయి. తర్వాత C అంటే కలర్, అంటే డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ కలర్స్ ఉంటుంది. D అంటే డయామీటర్, మోర్ దెన్ 6 mm డయామీటర్ ఉంటుంది. ఆ తర్వాత E అంటే ఇవల్యూషన్, ఎన్లార్జింగ్ ఇన్ సైజ్, షేప్, కలర్ అన్నిట్లలో చేంజెస్ కనిపిస్తాయి మనకి. ఇవన్నీ మనకి అలర్ట్ చేస్తాయి అనమాట, అది ఏమైనా మనకి అబ్నార్మల్ రూట్లో వెళ్తుందా అని తెలుసుకోవడానికి. సో మనకి ఏమైనా సస్పిషన్ వచ్చినప్పుడు వితౌట్ వెయిటింగ్ వీ కెన్ గో ఫర్ స్కిన్ బయాప్సీ అనమాట. స్కిన్ బయాప్సీ చేసినప్పుడు మనకి క్లియర్గా మనకి ఏమైనా అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయా అనేది మనకి తెలుస్తుంది. అంటే ఎట్లా చేస్తారు మేడం? స్కిన్ బయాప్సీ అనేది మనకి ఏదైతే గ్రోత్ మనకి సస్పీషియస్ గ్రోత్ ఉందో ఆ గ్రోత్కి మనము బేస్లో లైక్ లోకల్ అనెస్థెటిక్ ఇంజెక్షన్ ఇచ్చేసి దాన్ని కట్ చేయడం జరుగుతుంది అనమాట. స్కిన్ని ఆ గ్రోత్ని, ఆ పార్ట్ ఆఫ్ ద గ్రోత్ని మనం కట్ చేసి పంపించినప్పుడు మనకి హిస్టోపాథలాజికల్ ఎగ్జామినేషన్లో మనకి ఏమైనా అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయా అనేది తెలుస్తుంది. ఒకవేళ మనకి హైలీ సస్పీషియస్ ఉంది, అది చిన్నగా ఉంది అంటే నార్మల్ బార్డర్స్ వచ్చే వరకు మనం దాన్ని తీసి మనము పెథాలజిస్ట్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళు అక్కడ క్యాన్సర్ ఉంది, బార్డర్స్ అన్ని ఫ్రీ ఆఫ్ క్యాన్సర్ అన్నప్పుడు మనం ఇంకా ఫర్దర్గా ఏం చేయాల్సిన అవసరం ఉండదు ఆ పేషెంట్కి. సో మనం ఇది వచ్చినప్పుడు మనం ఎలా ట్రీట్ చేయాలి, అసలు ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవచ్చా అంటే ఎలా ట్రీట్ చేస్తాము అని అంటే ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత దాని సైజుని బట్టి, లొకేషన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. అంటే లైక్ ఎక్సిషన్, దాన్ని ఎక్సిషన్ చేయడము అంటే దాన్ని మొత్తం బేస్ నుంచి తీసేసి విత్ నార్మల్ బార్డర్స్ తీసేయడం జరుగుతుంది. ఆ తర్వాత లైక్ ఎలక్ట్రోడెసికేషన్, లైక్ RF కార్టరీ అని ఎలక్ట్రోడెసికేషన్ అనే మెథడ్ ద్వారా అంటే సూపర్ఫిషియల్ క్యాన్సర్స్కి మనం ఆ మెథడ్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. అంటే అది వేరే చోటుకి ఏమి స్ప్రెడ్ అవ్వకుండా లోకలైజ్డ్ గ్రోత్స్కి ఇది యూస్ చేయొచ్చు. అయితే క్రయోథెరపీ కూడా యూస్ చేయొచ్చు ఒకసారి కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత. ఆ తర్వాత మనకి ఒకవేళ అది మెలనోమా, ఈ అన్నిట్లలో కూడా మెలనోమా అనేది కొంచెం డేంజరస్ అనమాట. అంటే మిగతా ప్లేసెస్కి చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. అలాంటప్పుడు అది వేరే చోటుకి వెళ్ళింది అన్నప్పుడు మన కీమోథెరపీ, రేడియోథెరపీ, ఇమ్యునోథెరపీ ఇలాంటివన్నీ కూడా మనము సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది. అసలు ప్రికాషన్స్ ఏంటి అంటే బేసికలీ ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవే ప్రికాషన్స్. ముఖ్యంగా ఏంటంటే మనం మెయిన్గా సన్ ఎక్స్పోజర్ వల్ల అంటున్నాం కదా, సో అందుకని సన్ ప్రొటెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ట్యానింగ్ బెడ్స్ని అవాయిడ్ చేయడము, ఎక్సెసివ్ సన్ ఎక్స్పోజర్ని అవాయిడ్ చేయడము, తర్వాత 10 to 4 మధ్యలో సన్ని అవాయిడ్ చేయడం వీలైనంత వరకు. ఆ తర్వాత సన్ గ్లాసెస్ యూజ్ చేసుకోవడము, వైడ్ బ్రిమ్డ్ హ్యాట్ని వేసుకోవడం బయటకు వెళ్ళినప్పుడు, ఫుల్ స్లీవ్డ్ క్లోత్స్ని వాడడము, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉన్నప్పుడు జాగ్రత్తగా మన స్కిన్ పైన ఉన్న మోల్స్ని వీటన్నిటిని ఏమైనా కొత్తగా గ్రోత్ వచ్చినప్పుడు అబ్జర్వ్ చేసుకొని డాక్టర్ని సంప్రదించడము. అంటే మనకి మల్టిపుల్ మోల్స్ ఉన్నాయి అనగానే స్కిన్ క్యాన్సర్ సైడ్ వెళ్తాము అని కంగారు పడాల్సిన అవసరం అస్సలు లేదండి. దాన్ని మనం జస్ట్ రొటీన్గా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండి దానిలో ఏమైనా ఇలాంటి ABCD రూల్లో మనకి ఏమైనా చేంజెస్ కొత్తగా కనిపిస్తున్నాయి అని అంటే అప్పుడు అలర్ట్
అవ్వచ్చు. అంటే యాజ్ ఏ హోల్ మెలనోమా అనేది ఎంత సీరియస్ అయినా కూడా చాలా రొటీన్గా అయితే దాన్ని మనం చూడము. సో ఎనీ టైం మనం ఒక్కొక్కసారి మన డౌట్ వచ్చింది అని అంటే మీరు డెర్మటాలజిస్ట్ని సంప్రదించి ఎగ్జామినేషన్ చేయించుకొని అవసరమైతే స్కిన్ బయాప్సీకి వెళ్తే మనం ఈజీగా పికప్ చేయొచ్చు అనమాట. మేడం, అన్వాంటెడ్ హెయిర్ చాలామందికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీన్ని రిమూవ్ చేసుకోవడం ఎలా, పర్మనెంట్ పద్ధతులు ఏమైనా ఉన్నాయా? అన్వాంటెడ్ హెయిర్ ఆర్ హిర్సుటిజం అనేది మనకి ఇట్స్ లైక్ ఏ హెయిర్ అనమాట. థిక్ హెయిర్ మనకి మేల్ ప్యాటర్న్లో ఫీమేల్లో చూడమన్నమాట. లైక్ చూడ్డం దాన్ని ఏంటంటే బేసికలీ అప్పర్ లిప్, చిన్ను, లోవర్ ఫేస్, చెస్ట్, బ్యాక్, తర్వాత లోవర్ అబ్డామిన్ ఇలాంటి ప్లేస్లలో థిక్ హెయిర్ని చూడడం అనమాట. సో ఇది మనకి ఈ అన్వాంటెడ్ హెయిర్ లేదా హిర్సుటిజంకి రీజన్స్ ఏముంటాయి అని అంటే ఇది మనకి హైపర్ ఆండ్రోజెనిమియా అనమాట. అంటే లైక్ మనకి మేల్ హార్మోన్స్ ఫీమేల్స్లో ఎక్కువగా ఉండడము. సో అదొక రీజన్. ఇంకా కొంతమందిలో మనకి హిర్సుటిజం ఉంది కదా అని మేల్ హార్మోన్స్ని టెస్ట్ చేసినప్పుడు వాళ్ళలో నార్మల్ లెవెల్స్లోనే కనిపిస్తాయి కొంతమందిలో. సో అలాంటి వాళ్ళలో ఏంటంటే ఇడియోపాథిక్ వెరైటీ అంటాం అనమాట. అంటే మనకి ఉన్న కొద్ది మేల్ హార్మోన్ కూడా హైపర్ యాక్టివ్గా ఉండి ఎండ్ ఆర్గాన్స్ ఇలా రియాక్ట్ అయ్యి మనకి థిక్గా హెయిర్ ఫామ్ చేస్తున్నాయి అని అర్థం. సో ఈ ముఖ్యంగా మనం చూసేది రొటీన్గా ఏంటంటే మనకి ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది పీసీఓడి వాళ్ళలో చూస్తాం అనమాట. సో ఈ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అని అంటారు. సో వీళ్ళలో మనకి ఈ ఆండ్రోజన్ ఎక్సెస్ అండ్ మనకి ఈ ఇరెగ్యులర్ లైక్ ఇన్ఫర్టిలిటీ, ఇరెగ్యులర్ పీరియడ్స్, తర్వాత ఈ అన్వాంటెడ్ హెయిర్ ఇలాంటివన్నీ మొటిమల్ రావడము ఇవన్నీ చూస్తూ ఉంటాం అనమాట. ఆ తర్వాత వచ్చేసి ఈ పీసీఓడితో పాటు లైక్ కంజెంటల్ అడ్రినల్ హైపర్ప్లేషియా అని అంటారనమాట. అదొక కండిషన్. దాంట్లో కూడా మనకి అన్వాంటెడ్ హెయిర్ హిర్సుటిజం అనేది రావచ్చు. తర్వాత ఆండ్రోజన్ ట్యూమర్స్ అనమాట, కొన్ని అడ్రినల్ ట్యూమర్స్లో కూడా మనకి ఎక్సెసివ్ ఆండ్రోజన్ అనేది అవైలబుల్గా ఉండి హిర్సుటిజంలోకి వెళ్ళొచ్చు అనమాట. సో రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి కొన్నిసార్లు ఫ్యామిలీ హిస్టరీ కూడా మనకి కంట్రిబ్యూటరీ ఉంటుంది. కొంతమందిలో మనకి ఫ్యామిలీలో కూడా లైక్ కంటిన్యూస్గా సిబ్లింగ్స్లో కానీ మదర్ చైల్డ్లో కూడా మనకి హిర్సుటిజం అనేది చూస్తూ ఉంటాము. సో తర్వాత ఈ కంజెంటల్ అడ్రినల్ హైపర్ప్లేషియా కూడా కొన్నిసార్లు మనకి ఇట్ విల్ రన్ ఇన్ ఫ్యామిలీస్ అనమాట కొన్నిసార్లు. సో ఇది ఒకసారి మనకి హిర్సుటిజం వచ్చిన తర్వాత ఎవరైనా పేషెంట్ మన దగ్గరికి లైక్ అన్వాంటెడ్ హెయిర్తో వచ్చినప్పుడు వాళ్ళని క్లియర్గా ఎగ్జామినేషన్ చేసి అవసరమైన టెస్ట్లన్నింటినీ సజెస్ట్ చేసి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసుకుంటాము. ఆ తర్వాత లైక్ కొన్ని హార్మోనల్ టెస్ట్లని, థైరాయిడ్ టెస్ట్ని ఇవన్నీ చేయడం జరుగుతుందన్నమాట. సో మనకి క్లియర్ కట్గా అబ్నార్మాలిటీ అనిపిస్తుంది అన్నప్పుడు మనం ఎండోక్రినాలజిస్ట్ ఒపీనియన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి మనము ఆ రీజన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత మనము ఈ సైమల్టేనియస్గా ఈ అవసరమైన మెడికల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటూ హెయిర్ రిమూవల్ లేజర్ని మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ హెయిర్ రిమూవల్ లేజర్స్ అనేవి మనకి లైక్ డయోడ్ లేజర్ అని, ఎన్డిఆర్ లేజర్ అని, అలెగ్జాండ్రైట్ అని, ట్రిపుల్ వేవ్ లెంత్ అని ఇలా రకరకాల లేజర్స్ ఉంటాయి అనమాట. సో మనం ఈ లేజర్స్ని మనము యూజ్ చేసి థిక్గా ఉన్న హెయిర్ని మనం స్లోగా థిన్గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. అంటే మనకి లేజర్లో ఏం చేస్తారు అంటే, లేజర్ అంటే ఏంటి అంటే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. అంటే ఇట్స్ అ ఫోకస్డ్ లైట్ అనమాట. ఈ లైట్ మనం ఆ వేవ్ లెంత్ని బట్టి ఈ అలెగ్జాండ్రైట్ అంటే 755 అని, 810 డయోడ్, 1064 ఇండియాగ్ అని. సో అది ఆ పర్టికులర్ వేవ్ లెంత్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ని మనకి టార్గెట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ట్రిపుల్ వేవ్ లెంత్ అంటే అన్ని వేవ్ లెంత్స్ మనకి ఒకే లేజర్లో అవైలబుల్గా ఉండి ఆ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద లేజర్ ట్రీట్మెంట్ అనేది ఇంప్రూవ్ అయింది బాగా. తర్వాత కంఫర్ట్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది అనమాట. సో మనకి అదర్ మెథడ్స్ ఏంటి, ఈ హెయిర్ రిమూవల్ లేజర్ చేసినప్పుడు మనకి పర్మనెంట్గా అసలు హెయిరే లేకుండా పోతుందా అంటే, మనకి ఈ సెషన్లో మనం ఏం చేస్తామంటే గ్రాడ్యువల్గా హెయిర్ ఫాలికల్ని హీటప్ చేస్తాం అనమాట లేజర్ ద్వారా. అంటే మనకి సెషన్ బై సెషన్ థిక్ హెయిర్ కాస్త స్లోగా థిన్ అవుతూ ఉంటుంది. ప్రొవైడెడ్ మన హార్మోన్స్ కంట్రోల్లో ఉండాలి, మన డైట్ కంట్రోల్లో ఉండాలి, ఆ తర్వాత మెడికల్ ట్రీట్మెంట్ కూడా సక్రమంగా జరగాలన్నమాట. అంటే ఓన్లీ హెయిర్ రిమూవల్ లేజర్ అనేది సొల్యూషన్ కాదు, మనకు లైక్ కాంప్రిహెన్సివ్గా అన్నిటినీ అడ్రస్ చేస్తూ ముందుకెళ్లాల్సి ఉంటుంది అనమాట. సో మనకి హెయిర్ అనేది సిగ్నిఫికెంట్గా తగ్గిపోయి థిన్ హెయిర్, బేబీ హెయిర్ లాంటి హెయిర్ మిగిలిపోతుంది. అంటే ఇక్కడ మనకి హెయిర్ రిడక్షన్ అనేది జరుగుతుంది. సో ఇంకా అదర్ మెథడ్స్ ఏంటి మనకి హెయిర్ తీసేయడానికి అంటే, రొటీన్ మెథడ్స్ లైక్ వ్యాక్సింగ్, షేవింగ్, థ్రెడ్డింగ్ ఇవన్నీ అనేవి టెంపరీ మెథడ్స్. మనకి దాంతో రిపీటెడ్గా చేయడం వల్ల మనకు కొన్ని ఇష్యూస్ కూడా ఉంటాయి, లైక్ పిగ్మెంటేషన్, ఇన్గ్రోన్ హెయిర్ ఇట్లాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి అనమాట. తర్వాత అదర్ మెథడ్ పర్మనెంట్ వచ్చేసి ఎలక్ట్రాలిసిస్ అనమాట. ఎలక్ట్రాలిసిస్ అనేది మనకి ఒక ప్రోబ్ని మనము హెయిర్ ఫాలికిల్లోకి ఇన్సర్ట్ చేసి ఎలక్ట్రిక్ కరెంట్ని మనం మైక్రో ఆంపియర్స్లో పంపించడం జరుగుతుంది. అలా పంపించినప్పుడు మనకి హెయిర్ ఫాలికిల్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది అనమాట. సో అది మనకి చాలా టైం టేకింగ్, లైక్ లిటిల్ బిట్ పెయిన్ ఉంటుంది అనమాట అక్కడ. పెయిన్ తర్వాత మనకి రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఆ తర్వాత ఫాలిక్యులైటిస్ ఇలాంటివన్నీ కూడా మనకి పాసిబిలిటీస్ ఉంటాయి. బట్ మనము ఎక్స్పర్ట్ హ్యాండ్స్తో చేసుకున్నప్పుడైతే అవి చాలా వరకు తగ్గించవచ్చు. బట్ విచ్ ఈజ్ సేఫర్, విచ్ ఈజ్
ఈజ్ మోర్ ఈజీ అని అంటే హెయిర్ రిమూవల్ లేజర్ అనేది చాలా ఈజీ అండ్ సేఫ్ మెథడ్ అనమాట. కొన్ని రకాల క్రీమ్స్ కూడా వచ్చినాయి కదా, వాటిని వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చే ఛాన్స్? అంటే బేసికలీ మనకు ఈ హెయిర్ రిమూవల్కి కొన్ని క్రీమ్స్ అనేవి వాడకం అనేది చాలా రోజుల నుంచి అందుబాటులో ఉంది. బట్ అది మన యూజ్ చేసిన అది చాలా టెంపరీ మెథడ్. మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది కంపల్సరీ బ్యాక్ వస్తుంది. ఆ తర్వాత అది యూజ్ చేసినప్పుడు ఆ కెమికల్ కాంటాక్ట్ ఉన్న ఏరియాలో కొన్నిసార్లు ఇరిటెంట్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అనేది రావడము, ఆ తర్వాత రిపీటెడ్ ఎక్స్పోజర్స్ వల్ల మనకి అక్కడ ఏమైనా ఇన్ఫ్లమేషన్ లైక్ రెడ్నెస్ లాంటిది క్రియేట్ అయితే పిగ్మెంటేషన్ రావడము అట్లాంటిది. అంటే ఎవరికైతే అది పడదు అంటే కాంటాక్ట్ డెర్మటైటిస్ ప్రోన్ ఉంటారో అది వాళ్ళకి సూట్ అవ్వదు. ఓకే మేడం, కొన్ని రకాల సర్జరీస్ అయినప్పుడు కానీ యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ స్టిచెస్ పడుతూ ఉంటాయి. అప్పుడు ఆ స్టిచెస్ వేసాక స్కార్స్ వస్తూ ఉంటాయి, మార్క్స్. వాటిని ఎట్లా మనం తొలగించవచ్చు? పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందంటారా? ఓకే, యాక్చువల్లీ మనకి ఈ స్టిచెస్ అనేవి కొన్ని రకాల సర్జరీస్ తర్వాత పడతాయి. ఆ తర్వాత కొన్నిసార్లు కట్స్ లైక్ దెబ్బలు తగిలినప్పుడు డీప్ కట్స్ అలాంటివన్నీ ఉన్నప్పుడు కూడా స్టిచెస్ వేసి వాటిని మనము కరెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. స్టిచెస్ వేసిన తర్వాత మనకి పోస్ట్ ప్రొసీజర్ మనకి స్కారింగ్ టెండెన్సీని తగ్గించాలి అని అంటే మనం స్టిచెస్ వేసేటప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాటి వూండ్ మీద ఎక్కువ ప్రెషర్ ఉండకుండా చూసుకోవడము, ప్రాపర్ వూండ్ కేర్ తీసుకోవడము, వూండ్ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఒకవేళ జాగ్రత్తలన్నీ తీసుకోవడం, ఒకవేళ ఇన్ఫెక్ట్ అయినా ఎర్లీగా యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసుకొని ఆ ఇన్ఫెక్షన్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవడము, అలాంటివన్నీ చేసుకోవాలి. తర్వాత మనకి కరెక్ట్గా కొన్నిసార్లు ఇన్ని రోజుల తర్వాతనే స్టిచెస్ రిమూవ్ చేయాలి అనేది ఉంటుంది. మనకి ఏరియా ఆఫ్ ద స్కిన్, ఏరియా ఆఫ్ ద బాడీని బట్టి ఫేస్ మీద అయితే లైక్ 5 to 7 days అని, బాడీ మీద 7 to 10 days తర్వాత రిమూవ్ చేయాలని ఉంటుంది. ఆ టైంలోనే మనం స్టిచెస్ రిమూవ్ చేసుకొని తర్వాత ప్రాపర్ వూండ్ కేర్ తీసుకుంటే మనకి స్టిచెస్ అనేవి ఎస్పెషల్లీ మనకి ఒక వూండ్ అయ్యింది అంటే ఖచ్చితంగా స్కార్ అంటే మార్క్ అనేది పడడానికి అవకాశం ఉంటుంది. బట్ మనకి బ్యాడ్ స్కార్స్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి మొత్తం వూండ్ హీల్ అయిన తర్వాత వచ్చిన ఆ మార్క్స్ని ఇంకా బెటర్గా తగ్గేలాగా అంటే బెటర్గా కనిపించేలాగా చేసుకోవాలి అని అంటే మనం వీ కెన్ సజెస్ట్ సమ్ రెటినాయిడ్ క్రీమ్స్ని ఇవ్వచ్చు. ఆ తర్వాత స్కిన్ లైట్నింగ్, ఒకవేళ అది డార్క్ మార్క్ లాగా ఉంది అంటే స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్, ఎక్స్పోజ్డ్ ఏరియాస్లో అయితే సన్ స్క్రీన్స్ ఇవన్నీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు కొన్నిసార్లు కెమికల్ పీల్స్ అని, ఆ తర్వాత లేజర్ ట్రీట్మెంట్స్, తర్వాత క్యూ స్విచ్ లేజర్ అని, ఇలాంటివన్నీ కూడా మనము ఫ్రాక్షనల్ CO2 అని మనకి ఆ స్కార్స్ని మనకి బెటర్ అవుట్లుక్ తీసుకురావడానికి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి విషయాలు చెప్పారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.